శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత, జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతే నమః. 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 నోరు తెరిచి స్పష్టంగా బాగా నోరు తెరిచి అంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తరపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటాడు ప్రహ్లాదుడు పోతన భాగవతంలో. చేతులు నొప్పి పుట్టేటట్టు అమ్మవారిని పూజించాలట. నోరు నొప్పి పుట్టేటట్టు ఓం ఐం హ్రీం శ్రీం ఉచ్చరించాలి. దయ, సత్యం ఉండాలి. ఇవి ఉంటేనే వాడు తల్లిదండ్రులకు గౌరవం కలిగిస్తాడు. వాడి గురించి తల్లిదండ్రులు గర్విస్తారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుడిని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సొమ్ముతి అంటాడు మహాకవి బద్దెన. పిల్లలు పుట్టారు, వాళ్ళు మంచి కీర్తి ప్రశ్నలు పొందారు. ఎవరండినా? ఫలానా వాళ్ళ అబ్బాయి అండి. నువ్వు ఎవరబ్బాయిరా బాబు? ఫలానా వాళ్ళ అబ్బాయినండి. ఎవరికి వస్తున్నాయండి కీర్తి ప్రశ్నలు? ఆ కీర్తి ప్రశ్నలు తల్లిదండ్రులకు వస్తుంది. అప్పుడు వాడికి ఎంత ఆనందం. అలాగే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందితే అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వులు, వాళ్ళ పితృదేవతలు అందరూ సంతోషిస్తారు. అది ఇక్కడ విశేషం. అందుచేతనే మనం శ్రద్ధాభక్తులతో ఏకాదశి పర్యాయములు అమ్మవారి నామాన్ని, అమ్మవారి మంత్రాన్ని జపిస్తున్నాం, మూలమంత్రాన్ని. తర్వాత శ్లోకాధ్యాయంలో పెడుతున్నాం. మరి ఎంతమందో ఉన్నారు, కొందరికీ అవకాశం ఉంది. అమ్మవారి అనుగ్రహం లేనిదే అమ్మవారి నామాన్ని జపించలేరు, అమ్మవారి శ్రీచక్రాన్ని దర్శించలేరు, అమ్మవారి దివ్యతత్వాన్ని అర్థం చేసుకోలేరు. పూర్వపుణ్యం ఉంటేనే. లోపాముద్రాదేవి, అగస్త్యుల వారికి వాళ్ళకే సాధ్యం కాదు, మనమంతా. అందుకనే అందరికీ సాధ్యం కాదు. లక్షలాది మంది, కోట్లాది మంది, ఎంతమంది అనుగ్రహపాత్రులు అవుతున్నారు? 135. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖలా. రాజ్యలక్ష్మీ ప్రథమం, కోశనాథ ద్వితీయం, చతురంగబలేశ్వరి తృతీయం, సామ్రాజ్యదాయిని చతుర్థం, సత్యసంధ పంచమం, సాగరమేఖల షష్ఠం. షట్పది అయం శ్లోక. రాజ్యలక్ష్మీ, రాజ్యానికి అధిదేవత అమ్మవారండి. ప్రతి రాజ్యానికి ఒక అధిదేవత ఉంటారట. రాజ్యలక్ష్మి అంటారు అమ్మవారిని, రాజ్యలక్ష్మీదేవి. రాజ్యానికి అధిదేవత. లక్ష్మి అంటే ఎవరు? లక్ష్మ అంటే సంపద, సంపదనిచ్చేటటువంటి వారే లక్ష్మీ. లక్ష్మ భవతీతి లక్ష్మీ. లక్ష్మ అంటే సంపద ఉన్నది కనుక అమ్మవారిని లక్ష్మీ అంటారు. ఈ సంపద ఎక్కడిది? రాజ్య సంపద. అంటే రాజ్య సంపద, రాజ్యలక్ష్మీ. కోశనాథ, కోశం అంటే ఏంటండి? కొన్ని ఆంగ్ల పదాలు బాగా అలవాటైన తర్వాత అసలు దానికి ఆధారమైన తెలుగు పదం ఏమిటి తెలియటం లేదు. కోశాగారము, ధనాగారము, బ్యాంక్,
BANK బ్యాంక్. కోశాగారం, కోశం అంటే ధనం. ఎక్కడ ఉంటుందండి ఇది? ఎక్కడ దాస్తారు? అది కోశాగారం, అదే ధనాగారం. ఇక్కడ కోశనాథ అంటే ఏమిటి? ధనానికి అధినేత్రి అమ్మవారు, ధనానికి అధినేత్రి, ధనానికి నిధి. అష్టసిద్ధులు, నవనిధులు అమ్మవారి అనుగ్రహాలు. అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అణిమ, మహిమ, గరిమ, లఘిమ. అణిమ, మహిమ, గరిమ, లఘిమ. ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం చ అష్టభూతయ. ఇవి అష్టసిద్ధులు, అష్టసిద్ధయ. పద్మం, మహాపద్మం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం. ఇవి నవనిధులు. నవనిధులు అష్టసిద్ధులు. మహాపద్మశ్చ పద్మశ్చ ఖర్వశ్చ నిధయోనవ అంటారు. ముకుంద కుంద నీలవచ మహాఖర్వశ్చ ఖర్వశ్చ. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ. శంఖం, మకరం, కచ్చపం, మహాపద్మం, పద్మం, ముకుందం, నీలం, వరం, ఖర్వం. నవనిధులు, అష్టసిద్ధులు, నవనిధులు అమ్మవారి అనుగ్రహాలు. అందుచేత చతురంగ కోశనాథ, చతురంగ బలేశ్వరి. చతురంగ బలాలు అంటే ఏమిటండి? ఇంతకుముందు మంత్రిని అంబ, వారాహీమాత, చక్రరాజ, రథారూఢ నిలయ, గజారూఢ నిలయ, కోటి విరాశ, అశ్వకోటి విరాశ్రిత. అక్కడ వచ్చాయన్నీ కూడా చతురంగ బలాలు. రథబలం, గజబలం, అశ్వబలం, పదాతిదళం. రథాల మీద ఉండి యుద్ధం చేసేవాడు రథబలం, ఏనుగుల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు గజబలం, గుర్రాల మీద ఉండి యుద్ధం చేసేవాడు అశ్వబలం, నడుస్తూ పరిగెత్తుతూ యుద్ధం చేసేవాళ్ళు కాల్బలం. సంస్కృతంలో పదాతిదళం అంటారు, తెలుగులో కాల్బలం అంటారు. వీటిని చతురంగ బలాలు అంటారు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళినా కూడా చతురంగ బలాలు వస్తుంటాయి. అమ్మవారు రక్షించడం కోసం కాదు, వాళ్ళు రక్షించేది అమ్మవారిని, అమ్మవారి రక్షణ కోరుతూ వస్తుంటాయి. అలాగే దుష్ట శిక్షణ కోసం అమ్మవారికి సహకరించడానికి వస్తుంటాయి. చతురంగ బల ఈశ్వరి. ఈ చతురంగ బలాలకు అమ్మవారే అధినేత్రి. సామ్రాజ్యదాయిని. సమ్యక్ రాజ్యం, సామ్రాజ్యం. సమగ్రమైన రాజ్యాన్ని సామ్రాజ్యం అంటారండి. మంత్రులు, సామంతులు, సేనాపతులు, దండనాయకులు, గూఢచారులు, రాజగురువులు, రాజపురోహితులు, పురప్రముఖులు, సామంతరాజులు అందరూ ఉన్నటువంటి దాన్నే మహాసామ్రాజ్యం అంటారు. అటువంటి మహాసామ్రాజ్యం ఇవ్వాలంటే అమ్మవారే. యయాతి మహారాజు, నహుషుడు, దిలీప మహారాజు, రఘు మహారాజు, దశరథ మహారాజు, జనక మహారాజు వీళ్ళందరూ మహాసామ్రాజ్యాధిపతులు. అమ్మవారి అనుగ్రహంతో మహాసామ్రాజ్యాన్ని పొందారు. సామ్రాజ్యదాయుని. సత్యసంధ. సత్యసంధ అంటే ఏంటండి? అమ్మవారు ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ఉంటారు. సత్యధర్మస్వరూపిణి. సత్యధర్మస్వరూపిణి. సత్యము ధర్మం అమ్మవారి రూపాలు. అంచేత సత్యసంధ. సంధ అంటే ప్రతిజ్ఞ, సత్యమైన ప్రతిజ్ఞ కలిగిన వారు. అమ్మవారు ఏం చెప్తుంటారు? ఎవరు నన్ను ఎల్లవేళలా సేవిస్తూ ఉంటారో, ఎవరు నా మంత్రాలను జపిస్తూ ఉంటారో, ఎవరు నా నామాలను సంకీర్తన చేస్తుంటారో, నామ సంకీర్తన చేస్తుంటారో, ఎవరు నా స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారో, ఎవరు నా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళను నేను రక్షిస్తాను. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అలాంటి వాళ్ళని నేను రక్షిస్తాను. తేషాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను. ఇది అమ్మవారి ప్రతిజ్ఞ. అటువంటి సత్యమైన ప్రతిజ్ఞ కలిగిన వారు అద్భుతమైన సత్యసంధ. సాగర మేఖల. సాగరం అమ్మవారి యొక్క మేఖల. మేఖల అంటే ఓడ్యాణం. సాగరం అమ్మవారికి ఓడ్యాణం అంటండి. సంస్కృతంలో ఓడ్యాణం అంటారు, తెలుగులో ఒడ్డాణం అంటారు. నడుముకు పెట్టుకుంటారు ఆభరణం. ఏమిటి ఇక్కడ ఓడ్యాణం? సాగర మేఖల. సాగరం అమ్మవారికి ఓడ్యాణం. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఎవరో కాదు, భారతమాత. రత్నాకరుడు అంటే సాగరుడు
అమ్మవారి పాదాలను ప్రక్షాళన చేసి శిరస్సుపై చల్లుకొని ధన్యుడయ్యాడు. రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటిని, రజతాద్రి వెండి కొండలు అమ్మవారి కిరీటాలు. బ్రహ్మరాజర్షి రత్నాక్షాం, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు, జాబాలి, వామదేవుడు, బ్రహ్మర్షులు, నారదుల వారు, తుంబురుల వారు, రాజర్షులు, దశరథుడు, జనక మహారాజు, యయాతి, దుష్యంతుడు, వీళ్ళందరూ కూడా రాజర్షులు, అమ్మవారి సంతానం. వాళ్ళ కోవలో ఉన్నాం మనం, ఎంత ధన్యులు అండి. అందుకనే భరతభూమి, తపోభూమి, పుణ్యభూమి, అద్భుతమైన దివ్యభూమి. వందే భారతమాతరం. అది సాగర మేఖల. ఓం ఐం హ్రీం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం చతురంగబలేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సామ్రాజ్యదాయిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంధాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సాగరమేఖలాయై నమో నమః. స్వస్తి.